నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్ న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఈరోజు ప్రధానంగా దమ్మున్న వార్తల్లో ఫస్ట్ తీసుకున్న మనం పేపర్ వచ్చేసి నమస్తే తెలంగాణ. తెలంగాణ ఇమేజ్ నేషనల్ డ్యామేజ్, ఇది ప్రధానంగా ఉన్న వార్త. ఈరోజు పరువు తీసిన సీఎం ఏకిపారేస్తున్న జాతీయ మీడియా. రూపాయలు 500 కోట్లకు కూడా పెట్టలేం. ఎన్నికల బరిలోకి దిగాక వెనుకబడకుండా ఉండాలంటే పరిగెత్తాల్సిందే. ఈ క్రమంలోనే హామీలు ఇచ్చాం. ప్రభుత్వం తరఫున కనీసం రూపాయలు 500 కోట్లను కూడా మౌలిక వసతులకు, పెట్టుబడులకు ఖర్చు చేయలేని పరిస్థితి ఇప్పుడు నెలకొన్నది. మొన్నటి వరకు తెలంగాణ రికార్డులు వార్తలు, ఇప్పుడు జాతీయ మీడియాలో సీన్ రివర్స్. అప్పులు, రైతు కోసా, స్కామ్లు, వెళ్లిపోతున్న కంపెనీలు అంటూ కాంగ్రెస్ పాలనపై వార్తలు. సీఎం అప్పుల వ్యాఖ్యలతో బయట చులకన. పరపతి గాల్లో కలిసిందన్న పారిశ్రామికవేత్తలు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈరోజు చూసుకున్నది అయితే ఇదే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి తెలంగాణ ఇమేజ్ నేషనల్ డ్యామేజ్. అంటే వాస్తవానికి తెలంగాణ ఇమేజ్ అంటే తెలంగాణ ఇమేజ్ ఖరాబ్ అయినట్టే, అది నేషనల్ డ్యామేజ్. అది మనం మీడియా ప్రచురించింది ఏం కాదు, డైరెక్ట్ అది నేషనల్ మీడియా ప్రచురించింది కూడా. అంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు ఎంతవరకు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు నెలకొన్నది. ఎట్లా అంటే సీఎం గారు కంప్లీట్ గా హైదరాబాద్ తెలంగాణ డ్యామేజ్ మొత్తం బర్బాద్ చేసి యాజ్ అ నేషనల్ గా కూడా మొత్తం పరువు తీస్తారు. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, గత 10 ఏళ్ల కాలంలో ఒక ఐటీ సెక్టారే కావచ్చు, ఒక తెలంగాణ రైతులే కావచ్చు, అసలు తెలంగాణ గురించి వేరే రాష్ట్రాలు చర్చించుకున్నంత ఒక విధి ఉండే ఆ టైంలో. అంటే ఒక 10 years పాలనలో, కేసీఆర్ గారి పాలనలో. ఎందుకంటే ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు, కేసీఆర్ గారు భారతదేశంలో మొట్టమొదటిగా మొదలుపెట్టింది కేసీఆర్ గారు రైతు బంధు. ఒక రైతుకు మనం బంధు అనేది ఇవ్వాలా అంటే అమౌంట్ అనేది ఇస్తే వాళ్ళు యూజ్ చేసుకొని వ్యవసాయం చేసుకోవడానికి మనం సాయం చేసినట్టు అయితే గవర్నమెంట్ నుంచి అని చెప్పేసి ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చి పెట్టింది మన కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అటువంటి ఒక పథకాన్ని కూడా ప్రధానమంత్రి గారు దృష్టి తీసుకొని ప్రధానమంత్రి మోడీ గారు కూడా నేషనల్ వైడ్ గా అన్ని రాష్ట్రాలకు కూడా ప్రధానమంత్రి గారు ఈ పథకానికి స్ఫూర్తి అయి ఈ పథకం అనేది నచ్చి అన్ని రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. అంటే దీని అర్థం, ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అని అంటే, తెలంగాణ ఇమేజ్ నేషనల్ డ్యామేజ్ అన్నారు కాబట్టి మీడియా వాళ్ళు ఏకిపారేస్తున్నారు, నేషనల్ మీడియా వాళ్ళు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ గారు చేసిందేమో ఒక మంచి పని కాబట్టి అప్పట్లో కేసీఆర్ గారు కానీ తెలంగాణ రాష్ట్రం గురించి కానీ గొప్పతనంగా చెప్పారు. పలానా ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ఈ విధంగా, ఒక రైతులకు ఈ విధంగా సహాయం చేస్తున్నాడు అని చెప్పేసి ఒక మంచి దాంతో నేషనల్ మీడియా రాసిన రోజులే కానీ ఆ 10 ఏళ్ళు నడిచింది. కానీ ఇప్పుడు చూస్తున్న దుస్థితి ఏంటంటే పరిస్థితి, డైరెక్ట్ పరువు తీసిన సీఎం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి పరువు తీసిండు. తెలంగాణ రాష్ట్ర 5 కోట్ల మంది జనాభా యొక్క పరువు మొత్తం తీసిపోయి నాశనం చేసిండు, గంగపాలు చేసిండు అన్నట్టు క్లారిటీగా నమస్తే తెలంగాణ వాళ్ళు ప్రచురించడం జరిగింది. అయితే దీంట్లో ఏంటంటే ఇంకోటి, అందుకే కంపెనీలు బయటకు, ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఇంటి పెద్ద వాటిని చక్కబెట్టాలి కానీ సంసారాన్ని బజారున పెడతారా? ఇప్పుడు సీఎం రేవంత్ వ్యవహారం కూడా అలాగే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మౌలిక వసతులు ఏమాత్రం నిధులను కేటాయించే పరిస్థితిలో లేమని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తే కొత్త కంపెనీలు రాష్ట్రానికి ఎలా వస్తాయి? యువతకు ఉపాధి ఎలా లభిస్తుంది? అందుకనేమో తెలంగాణ నుంచి కంపెనీలు వేరే రాష్ట్రానికి తరలిస్తున్నాయి. కావాలి ఎవరైనా సరే ఎట్లుండాలంటే, మన ఇంట్లో ఉన్నా సరే మన ఇంటి పెద్ద ఉంటారు, మన తండ్రి గారు కావచ్చు, ఇంటి పెద్ద మన వాళ్ళు ఉంటారు. మన ఇంటి పెద్ద ఉన్నప్పుడు ఆ ఇంటి పెద్దది ఎట్లుంటది అంటే, ఎప్పుడైనా సరే బాధ్యత, ఎన్ని కష్టాలున్నా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కొడుకులకే కానీ బిడ్డలకే కానీ నేనున్నా అని తండ్రి ఒక భరోసా ఇవ్వడం జరుగుతుంది. అయినా ఎట్లయినా సరే ఏడికైనా అప్పులు తెస్తుండో ఏం చేస్తుండో మౌలిక అంటే ఎక్కడ సంపాదిస్తుండో పైసలు తీసుకొచ్చి అయినా సరే పిల్లల పరువు తీయకుండా, ఇంటి పరువు తీయకుండా తన కడుపులో పెట్టుకొని ఇంటి ముంగటోనికి ఇంటి పక్కటోనికి మన ఇంట్లో ఉన్న సంసారం గుట్టు బయటకు తెలియకుండా కాపాడుకుంటూ వచ్చేదే ఇంటికి పెద్ద దిక్కు అంటే అర్థం అది. అలాగే అంత పెద్ద పాత్రలో, అంత పెద్ద ఒక పొజిషన్ లో ఉన్న వ్యక్తి మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక పెద్దరికం తీసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే, మొన్న మీరు క్లారిటీగా ఒక మాట, మీకు ఇట్లా పరువు తీయడం అనేది ఇదొక ఎత్తు అయితే, మొన్న డైరెక్ట్
ఎంఏ మండలి కౌన్సిలింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇక డిఏలు పెంచండి, పిఆర్సీలు పెంచండి అంటే ఇక చూస్తున్నా, ఇక మా దగ్గరకి పైసలు ఉన్నది, కావాలంటే అందరు రండి ఒక జాల కూర్చొని లెక్కలు చేసుకుందాం, అప్పుడు మీరు ఎట్లా చేద్దామంటే అట్లా చేద్దామని చెప్పి చాలా ముఖ్యమంత్రి ఎవరు రాష్ట్రంలో ఉన్నారా? ఇంతవరకు ఏ రాష్ట్రంలో అట్లా మాట్లాడిరా? ఇంత దిగజారుడు పరిస్థితికి వస్తే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? మన రాష్ట్ర పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది. అసలు ప్రభుత్వ ఉద్యోగుల పైసలు తీసుకుపోయి అసలు అనవసరంగా పథకాల ప్రభుత్వ ఉద్యోగ పైసలు ఎవరు ఖర్చు పెట్టుకుంటారు? వాళ్ళ ఫండ్స్ వాళ్ళకి ఇవ్వకపోతే ఎట్లా? రండి చర్చిద్దామని మాట్లాడితే మీరు ఎట్లా ఉండాలంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే పెద్ద దిక్కు మీరు ఉన్నప్పుడు రాష్ట్రంలో సంపాదన పెంచండి, రాష్ట్రానికి సంపాదన పెంచి ఆ సంపాదన త్రూగా మీరు పైసలు ఇవ్వండి. మీరు ఒక మాట మాట్లాడింది, ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఇవ్వాలంటే తలపానం తోకకొస్తుంది. పోయి చేబదలు అంటారు కదా, మన ఊర్లలో ఇట్లా పోయి చేబదలు తీసుకుంటాం కదా, అట్లా చేబదలు పోయి 4,500 కోట్లు ఆర్బీఐ దగ్గర తీసుకొని జీతాలు ఇస్తున్న పరిస్థితి. అంటే ఎందుకు తీసుకొచ్చారు ఆ పరిస్థితికి? గత 8-10 ఏళ్ల కాలంలో ఆ పరిస్థితి లేనప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? మీరు అప్పులు తెచ్చి జీతాలు చేసిన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? గత 15 నెలల కాలంలో మీరు క్రియేట్ చేసిన సంపద ఇది. మీరు కొత్తగా తెలంగాణకు క్రియేట్ చేసిన సంపద ఎక్కడున్నది? ఆ సంపద ఏంది? ఎవరైనా ముఖ్యమంత్రి అయినట్టు ఏం చేయాలంటే కొత్తగా సంపద క్రియేట్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఇంట్లో పెద్దదికి ఎవరైతే తండ్రి ఉంటారో ఆయన సంపాదన పెంచుకొని పిల్లల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. కానీ మిమ్మల్ని మీలాగా పిల్లల్ని బజార్కి ఇసిరేయరు. మీరు ఏం చేస్తున్నారంటే రాష్ట్రాన్ని తీసుకుపోయి బజార్లు వేస్తున్నారు. నేషనల్ మీడియా ముంగట ఇజ్జత్ ఇస్తున్నది. తెలంగాణ రాష్ట్రం మూలదాకా ఎంతో గౌరవంగా బతికింది, గర్వంగా బతికింది, గౌరవంగా బతికింది. ఎక్కడ కూడా ఎవరికి కూడా తలచి బతకలేని రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడైనా కావచ్చు, ఇప్పటికైనా కావచ్చు. కానీ మొన్న పర్వంతా తీసేసి మీరు ఇంత ఘోరంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఒక ప్రభుత్వ పెద్దలాగా కావచ్చు, ఒక రాష్ట్రానికి పెద్దలాగా ఉండి ఇట్లా చేయడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసుకోండి. ఇంకోటి, ఆచితూచి మాట్లాడాలి. రాష్ట్ర ఆర్థిక స్థితి, ప్రభుత్వం చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులు తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు బట్టే రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడతాయి. ఈ అంశాలపై ప్రభుత్వ పెద్దలు ఆచితూచి ప్రకటనలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇప్పటిదాకా నేను మాట్లాడిన కాన్సెప్ట్ ఇదే. మన ఇంటి పెద్ద మాట్లాడటం బట్టే మన పక్కింటోడైనా కానీ మనకు రేపు ఎవరైనా మనం మాట్లాడాలంటే మనకు ఒక విలువిచ్చి మాట్లాడతారు, మనకైనా ఒక విలువిస్తారు, మన పిల్లలకు ఒక విలువిస్తారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు మాట్లాడడం బట్టే ఏదైనా సరే మన రాష్ట్రానికి ఒక విలువ దక్కుతుంది, మన రాష్ట్రానికి ఒక విలువ వస్తుంది, ఎట్లంటే మన రాష్ట్రానికి గౌరవం కూడా దక్కుతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ సార్ ఎంత ఉందగా ఉంటుండే. కేసీఆర్ సార్ అంటే నేషనల్ మీడియానే కావచ్చు, ఆయన కేసీఆర్ సార్ ఏ రాష్ట్రానికి పోయినా కూడా అరే పలానా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చారు, అసలు ఒక డెవలప్మెంట్ క్యాండిడేట్ అయినా, నేను ఒక రాష్ట్రానికి ఒక దిక్సూచిలాగా ఒక రాష్ట్రాన్ని నిలబెట్టిన ఒక మనిషిలాగానే చూసారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయి ఏది మాట్లాడినా కూడా నవ్వుతోడు ఉన్నాడు, నవ్వుతాడు. చిన్న పొరలు కూడా అర్థం కాని కూడా నవ్వుతుండు. ఎందుకంటే ఆయన మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది, మనతో అవ్వట్లేదు, ఏం చేయాలి. ఇప్పుడు ఆయన క్లారిటీగా ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా, ఈ ప్రభుత్వం నడపడం మాతో అవ్వట్లేదు, ప్రతి ఒక్కదానికి ఫండింగ్ తేవాలంటే ఎక్కడి నుంచి తేవాలా, జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాము. మళ్ళీ ఏమైంది ఆయన వస్తుందా? లైవ్ ఉందా ఇప్పుడు? ఓకేనా సాయి? వాయిస్ మెల్లగా వస్తుందా నీట్గా? మొన్న ఫాస్ట్ వచ్చిందని అంటారు. ఓకేనా సాయి? కంటిన్యూ చేయాలనా? అయితే మన రాష్ట్రానికి వచ్చే వర్గాల్లో కూడా ఇంటి పెద్దలాగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఇజ్జత్ తీయకుండా చాలా రాష్ట్రం పేరు మంచిగా తీసుకొస్తే మంచిగా ఉంటుంది, కానీ ఇజ్జత్ తీసే పనులే అవుతున్నాయి ఇవన్నీ. ఎందుకంటే నవ్వేటోన్ ముంగట ఏదో సామెత చెప్తారు, మరి అదే ప్రకారం జరుగుతున్నది. వాస్తవానికి ఏంటంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది, జీతాలు ఇవ్వలేకపోతున్నాము అని అన్నప్పుడు మరి ఏ దిక్సూచి మీద, ఏ ఆలోచన మీద, ఏ విధానం మీద మాట్లాడి మీరు గవర్నమెంట్ లోకి ప్రజల్ని ఎంత మభ్యపెట్టి మీరు గవర్నమెంట్ లోకి వచ్చారు? మీకు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి, మేము ఇయ్యలేమని చెప్పేసి 2003 ఎలక్షన్స్ ముందు మీకు తెలియదా? తెలిసే ఉంటుంది కదా ఖచ్చితంగా. అప్పుడు ఏమన్నారు? ఉచిత గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు అని అడ్డగోలుగా పథకాలు, నోటికి ఏదొస్తుంది పథకం, 420 టైప్ 420 పథకాలు చెప్పిందే 2003
ఎలక్షన్స్ లో మీరు చెప్పారు అంటే ఏ విధంగా చెప్పారు? రాష్ట్రం అప్పులలో ఉందని మీరు అంటారు కదా. అప్పులలో ఉన్నప్పుడు కొత్త సంపద మేము తీసుకొచ్చి మేము పథకాలు ఇస్తాము అని చెప్పేసి మీరు మాట్లాడారు. మరి ఆ కొత్త సంపదన ఎక్కడ పోయింది? ఏం సంపాదించి పెట్టారు తెలంగాణ రాష్ట్రానికి గత 15 నెలలుగా? మీరు ఒక్కసారి మీరే ఆత్మవిమర్శన చేసుకోండి. ₹1 సంపాదన లేదు, కానీ 1,53,000 కోట్లు అప్పు చేసినామని స్వయంగా మీరే ప్రకటించారు మొన్న. ఇది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి, దుస్థితి. మిగతా రాష్ట్రాల మీద పోల్చుకుంటే కూడా మరి ఘోరమైన పరిస్థితికి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం దిగజారు పరిస్థితికి వచ్చిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారికి తెలియాల. ఎందుకంటే మన ఇజ్జత్ తీసుకుంటే మనమే తీసుకున్నట్టు, మన ఇంట్లో ఇజ్జత్ పోతే మన ఇజ్జత్ పోయినట్టే. మరి రేవంత్ రెడ్డి గారికి అట్లా ఏమైనా అనిపిస్తలేదు, ఆయనకే తెలియాలి అది. ఇప్పుడు క్లారిటీ ఇంకొకటి వచ్చింది. పడిపోయిన రాబడి ఇన్కమ్ సోర్స్ లేదు రాష్ట్రానికి. ఇన్కమ్ సోర్స్ ఉంటేనే ఏమైనా చేయనీకుంటది. పడిపోయిన రాబడి, రిజిస్ట్రేషన్ల ఆదాయంలో ఇప్పటి వరకు 8,000 కోట్ల లోటు. అంటే రిజిస్ట్రేషన్కి వచ్చే ఇన్కమ్, ఏదైతే రెవెన్యూ శాఖకు వచ్చే ఇన్కమ్ ఉంటుందో దాదాపు 8,000 crores, 8,000 కోట్లు రాబడి తగ్గిపోతే ఇంకా ఏడికేనిస్తారు? సంపద లేకపోతే మీరు ఏడికేనిస్తారు? సంపద లేకుండా చేసేసుకున్నారు మీ అంతలో మీరే. ఏదైనా రాష్ట్రంలో ఎప్పుడైనా సరే కొత్తగా రాష్ట్రం డెవలప్ అవుతుంది, ఒక రాష్ట్రం మంచిగా ఉన్నది అని అంటే పక్కకున్న కంపెనీలు కానీ ఇంకేమన్నా కానీ పెట్టుబడులు పెట్టడానికి మన దగ్గరికి వస్తాయి. అరే పలానా రాష్ట్రంలో సెక్యూరిటీ ఉన్నది, పలానా రాష్ట్రంలో అభివృద్ధి ఉన్నది, పలానా రాష్ట్రంలో ఎటువంటి అల్లర్లు లేవు, ఈ ఇమేజ్ బాగుంది, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఇమేజ్ బాగుంది, అక్కడికి పోయి మనం పెట్టుబడులు పెడితే మన కంపెనీ కూడా బాగుంటది, 4 ఉద్యోగాలు ఇచ్చిన ఆలోచనతోటి మిగతా రాష్ట్ర కంపెనీలు, బయట దేశాల కంపెనీలు కూడా రావడానికి అదే కదా. ఇప్పుడు ఐటీ సెక్టార్ లో కేటీఆర్ గారు ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు. ఇదే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు దాదాపు గత 15 నెలలు అవుతుంది ఏం కంపెనీలు తీసుకొచ్చారు ఆయనకే తెలియాలి. మొన్న దావోస్ బోయిరు డైరెక్ట్ కంపెనీలు తీసుకొచ్చి వచ్చేసాము, 1,50,000 కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పేసి మస్తు నరికిరు మీడియా ముంగట. అది ఇంతవరకు ఏ కంపెనీలు వచ్చినా కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు బయట రాష్ట్రములు మన దగ్గర ఎట్లా పెడతారు పెట్టుబడులు, బయట దేశములు మన దగ్గర ఎట్లా పెడతారు? అందుకే రాబడి తగ్గిపోతుంది. ఎక్కడి నుంచి అయితే బయట నుంచి పెట్టుబడులు వచ్చినప్పుడే మీకు రియల్ ఎస్టేట్ పెరుగుతుంది ఒక రాష్ట్రంలో. ఆ రియల్ ఎస్టేట్ పెరిగినప్పుడే ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. ఎస్సీ వర్గీకరణకు ఆమోదం. ఓకే, ఎస్సీ వర్గీకరణకు ఆమోదం. రాష్ట్ర శాసనసభలో బిల్లు ఏకగ్రీవం. దళిత వర్గాల్లో హర్షాతిరేకం. ఆది నుంచి అండగా నిలిచిన బీఆర్ఎస్ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అసెంబ్లీలో తీర్మానం. ప్రధానికి కేసీఆర్ వినతి. ఎస్సీ వర్గీకరణపై 25 ఏళ్లుగా బీఆర్ఎస్ ది ఒకే వైఖరి. ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు. కేంద్ర కుల గణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతాం సీఎం రేవంత్. సామాజిక న్యాయంలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ రాజనరసింహ గారు. భవిష్యత్తులో జనాభా దమాషా ప్రకారం కోట పెంచుతాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అంటే ఏదైతే ఎస్సీ వర్గీకరణ జరిగిందో దాని గురించి ప్రశాంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇది ప్రధాన వార్త. ఇంకొక ప్రధాన వార్త వచ్చేసి మేమే వాళ్ళ బట్టలిప్పి కొడతాం. చాలా హైలైట్ కాన్సెప్ట్ ఇది. మేమే వాళ్ళ బట్టలిప్పి కొడతాం. ఎవరి బట్టలు చూద్దాం. ఓట్ల కోసం వస్తే రోడ్డు మీద నిలబెడతాం, నీళ్ల కోసం కొట్లాటకు అసెంబ్లీకి వస్తాం, సర్కారు నీళ్ళు ఇస్తామంటేనే పంటలేసినాం, కాంగ్రెస్ ను నమ్మి నిండా మునిగినం, ఎకరాలు ఎండిపోయింది, అప్పుల పాలైనం, ఏడుపే మిగిలింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎదుట పెన్ పహాడ్ మండల రైతుల ఆక్రోశం. అంటే మాజీ మినిస్టర్ గారు జగదీష్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ముంగట రైతులు పడుతున్న బాధ. ఇప్పటికైనా నీళ్ళు ఇస్తే ఉత్తమ్ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటామంటున్న జగదీష్ రెడ్డి గారు. ఇప్పటికైనా నీళ్ళు ఇస్తే అంటే ఇప్పుడు పంటలకే కానీ ఇవన్నీ నీళ్ళు ఇస్తే కూడా కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటున్న పరిస్థితికి ఒక మాజీ మంత్రి గారు మాట్లాడుతున్నారంటే ఎంత ఘోరంగా రాష్ట్ర పరిస్థితి, ఈ రోజు రాష్ట్ర రైతాంగ పరిస్థితి ఎంత ఘోరంగా దిగజారిందో అది మనము తెలుసుకోవాలి. కనబడుతూనే ఉంది. అసలు తాగునీళ్లు లేవు, సాగునీళ్లు రావు, పచ్చని పంటలు ఎండుతున్నాయి, మిషన్ భగీరథతో దూప తీర్చండి, కరెంటు కోతలతో ప్రజల అవస్థలు, రైసు మిల్లులు కూడా నడుస్తలేవు, సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఏకరువు, సర్కార్ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం, భూగర్భ జలం అడుగంటి నీటి ఎద్దడి, మండలిలో మంత్రి పొన్నం వెల్లడి. వాస్తవానికి ఏంటంటే ఇప్పటికి రాలిన మట్టి పూలు 454. ఇద్దరు రైతుల బలవానం. మట్టి పూలు రైతులు అంటే దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 15 నెలలు గడుస్తున్న టైంలో కూడా 454 మంది ఇప్పటి రైతులు చనిపోయారు. అంటే ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద ఘనత సాధించిందో
వాళ్ళే ఆత్మ విమర్శన చేసుకోవాలా. కాంగ్రెస్ నాయకులే కావచ్చు, కాంగ్రెస్ ను భుజాల మీద గెలిపించుకున్న కాంగ్రెస్ కార్యకర్తలే కావచ్చు, ఒక్కసారి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా రైతులే ఉన్నారు. ఏ రైతైనా చనిపోయినా కూడా, ఏ రైతుకైనా సరే నష్టం జరిగింది అంటే మన రాష్ట్రానికి నష్టం జరిగినట్టే, మన దేశానికి నష్టం జరిగినట్టే. మన ఇంట ఒక రైతు అంటే మన ఇంట్లో మనిషి. ఎందుకంటే ఆయన పండిస్తేనే మనకు 4 ఏళ్ళు లోపడిపోయి మనం భోజనం చేసిన పరిస్థితి ఈరోజు. ఆయన చనిపోయిండనంటే మనం ఎంత మన ఇంట్లో మనిషికి ఏమైతే మనం ఎంతగానో అదైతామో అటువంటి బాధ 454 మంది అంటే నాటే జోక్ అది, అంతమంది రైతులు. అదే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రేంజ్ లో పెట్టిండు, తెలంగాణ రైతును కూడా ఒక రేంజ్ లో పెట్టిండు. అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏందో ఈ దుస్థితి మీరు కళ్ళారా చూస్తున్నారు. ఇంకోటి సభలో కాంగ్రెస్ డైరెక్ట్ పచ్చని పంటలు ఎండుతున్నాయి. వాస్తవానికి ఇప్పుడు నీళ్ళు అనేది లేకపోతే పచ్చని పంటలు ఎండుతున్నాయి అంటే నీళ్ళు అనేది లేవు. కాళేశ్వరం నుంచి కూడా ఏంటంటే ఏదైతే కుంటలు చెరువులు ఉన్నాయో అక్కడ నుంచి వస్తున్న వాటర్ ను కూడా నింపిండు కేసీఆర్ గారు. ఆ టైంలో నింపినప్పుడు ఏమైందంటే గ్రౌండ్ వాటర్ అనేది ఇంప్రూవ్మెంట్ అయింది. ఎక్కడ బోర్లు కూడా మంచి ఫుల్ ప్రెజర్ తోటి రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే దాంట్లో కూడా మిషన్ భగీరథ మిషన్ భగీరథ ఉన్నప్పుడు ఇంటింటికి నల్లా నీళ్ళ కాన్సెప్ట్ తోటి 38,000 కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ కాన్సెప్ట్ 100% చాలా సక్సెస్ చేశారు కేసీఆర్ గారు. ఈ మిషన్ భగీరథను కూడా చాలా మంది రాష్ట్రాలు ఎగ్జాంపుల్ గా తీసుకొని కూడా ఒక పైలట్ ప్రాజెక్టు టైప్ లో కూడా చాలా రాష్ట్రాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. అది ఎవరు? అది మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు పెట్టిన ఒక మంచి ఆలోచన ఈ మిషన్ భగీరథ. ఇంటింటికి నీళ్లు, నల్లా నీళ్లు, ఇంటింటికి తాగడానికి నీళ్ళు అని చెప్పి కాన్సెప్ట్ తీసుకొచ్చింది మిషన్ భగీరథ. అది కూడా నాశనం చేసేసారు. అది ఎందుకు ఈగో ఫీలింగ్ పోతున్నారు అంతగానము? అప్పుడు లేకపోతే కేసీఆర్ గారే గుర్తుకొస్తారా? కేసీఆర్ గారు గుర్తుకొస్తారా? కేటీఆర్ గారు గుర్తుకొస్తారేమని పథకాలు మొత్తం కానీ ఇటువంటి ఏమైనా నీళ్ళు వచ్చేటివి ఉన్న కాన్సెప్ట్ ప్రతి ఒక్కటి మీరు ఆపుతున్నారు. కాబట్టి మీరు ఆపినా కొద్దీ ఇంకెక్కువ గుర్తుకొస్తారు వాళ్ళు. మీరు ఎంతెంతైతే కాన్సెప్ట్ ఆపుకుంటూ పోతుంటారో, నీళ్ళు ఇవ్వకుండా, దూపదిరసకుండా, పంట పొలాలకు నీళ్ళు ఇవ్వకుంటుంటే ఇంకా గుర్తుకొస్తారు కేటీఆర్ గారు. అనవసరంగా మీ పార్టీని మీరే తొవ్వి ఎట్లా అంటే ఆగం చేసుకున్న పరిస్థితికి వీళ్ళు వస్తున్నారు. మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఖచ్చితంగా ఫ్యూచర్ లో మీకు అర్థమవుతుంది. మీకు ప్రజలు కూడా మంచిగా చెప్తారు. కరెంటు కోతలతో ప్రజల అవస్థలు మేము అడుగుతుంది అదే. కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత గత గవర్నమెంట్ స్టార్ట్ అయినాక 2 సంవత్సరాలు, నాకు తెలిసి 2 సంవత్సరాల గ్యాప్ తీసుకొని 24/7 కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఆ టైంలో కరెంట్ ఇచ్చారు. ఇప్పుడు మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు? ఆయన తెచ్చిన కరెంట్ ఆయన ఇచ్చిన కరెంటే కదా. ఆయన తెచ్చిన కరెంట్ 24 గంటలు మీరు ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఆయన ఇచ్చిండు కదా, మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతారు? మీరు కరెంట్ ఇవ్వకపోవడం ఇప్పుడు పంట పొలాలకు కూడా కరెంట్ లేదు. ఏంది పరిస్థితి? పోనీగో సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏ గారు మాట్లాడరు. అసెంబ్లీలో మన ప్రజా సమస్యల మీద ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా మాట్లాడిన దాఖలాలే ఉన్నాయి. ఎప్పుడు చూడు వాళ్ళకి డబ్బు కొడదామా, వీళ్ళకి డబ్బు కొడదామా, ఎట్లనే అంటే డబ్బా కొట్టుకుంటూ పని చేసుకుంటూ పోవాలి తప్ప కానీ మనకు ఏమంటారు పబ్లిక్ చేసే పని మాత్రం, రైతులకు చేసే పని మాత్రం ఏముండదు మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కానీ గెలిపించడం, తీసుకుపోయి అసెంబ్లీలో కూర్చోబెట్టడం. సర్కార్ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం ఇది కామన్, ప్రతిపక్షం కాబట్టి సర్కారు చేస్తున్న పనులకు. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళు చేశారు కాబట్టి అంతే ఉంటుంది. భూగర్భ జలం అడుగంటి నీటి ఎద్దడు. ఇంతకుముందు చెప్పినా కదా, గ్రౌండ్ వాటర్ అనేది మొత్తం లేదు. ఒకప్పుడు గ్రౌండ్ వాటర్ సోర్స్ బాగుండే 8-9 ఏళ్ల కాలంలో. ఇప్పుడు అంత సినిమా ఉండేది, అయిపోయింది. మండలిలో మంత్రి పొన్నం వెల్లడి. వాళ్ళు చెప్పారు మహానుభావులు, మన పొన్నం ప్రభాకర్ గారే మళ్ళా చెప్పింది కూడా. మన మినిస్టర్ గారే, మన తెలంగాణ రాష్ట్ర మినిస్టర్ గారే చెప్తున్నారు, ఇది మా పరిస్థితి, ఇది జరుగుతుంది. ఎవరు బయటలు కూడా చెప్పలే, ప్రతిపక్షం కూడా చెప్పలే. ఇది కాన్సెప్ట్. మన సీతక్క గారు మినిస్టర్ గారు కూడా ఇంకొక వార్త చెప్పిర్రు. కొత్త పింఛన్లు ఇప్పట్లో లేవు అంటే పింఛన్స్ ఏవైతే ఇస్తున్నారో ఇప్పట్లో ఇయ్యరంట. ఏమైనా ఆశలు ఉంటే కూడా వదులుకోర్రి. అది పెంచేందుకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నది. కొత్త పింఛన్ దరఖాస్తుల వెబ్సైట్ పనిచేస్తలేదు. గత సర్కార్ ఇచ్చిన పింఛన్లనే కొనసాగిస్తున్నాం. శాసన మండలిలో స్పష్టం చేసిన మంత్రి సీతక్క. చూసినావా, 3 ఏళ్ల సమయం ఉన్నదంట. పెంచేందుకు ఇంకా 3 ఏళ్ళు ఉందంట. అందుకే అమ్మ పెంచదంట మన సీతక్క. సరే పెంచకున్నా సరిగా అది మీరు కూడా ఆశలు వదులుకోరు. ఎందుకంటే ఇంకొకటి హైలైట్ ఏంటంటే, నేను ఒకటి చూసినా మేము సీతక్క అమ్మా సీతక్క గారు మాట్లాడుతుంటే కూడా నేను ఒకటి హైలైట్ మాట్లాడడం జరిగింది. సీతక్క గారు ఆదివారం వస్తే వెబ్సైట్లు పనిచేయంట. సీతక్క గారు స్వయంగా మాట్లాడుతా. సండే కదా, సండే వస్తే వెబ్సైట్లు సండే వస్తే ఎక్కడైనా వెబ్సైట్లు పనిచేయ.
సండే వస్తే సీతక్క గారి యొక్క స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది కదా, ఆమె స్మార్ట్ ఫోన్ లో వచ్చేసి వాట్సాప్ కానీ అవన్నీ చూస్తారు కదా. సండే వస్తే మీకు ఫోన్ మొత్తం పనిచేస్తుంది, మీరు వాడుతున్న మంచి ఫోన్లన్నీ పనిచేస్తున్నాయి, అంత సూపర్ నెట్ వైఫై. సండే వస్తే వెబ్సైట్ పనిచేస్తలేదంట. అంత ఘోరంగా ఉన్నది మన రాష్ట్ర పరిస్థితి. మన మినిస్టర్ ఎంత మంచి దొరికిరట మనకు, అబ్బా ఆనిముత్యాలు దొరికిరు. ఎంత పెద్ద ఆనిముత్యాలు అంటే ఒక సబ్జెక్ట్ ఒకరేమో వాటరు నీళ్లు అని మాట్లాడతారు, ఆ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థమవుతుంది. వాటర్ అంటే ఏంది, నీళ్ళు అంటే ఏంది, వాటర్ వచ్చినాయి నీళ్ళు వచ్చినాయంట SLBCలో, అదొక స్టైల్. ఈ అమ్మ వచ్చే సీతక్కనేమో డైరెక్ట్ వచ్చేసి ఇలా ఆదివారం వెబ్సైట్లు పనిచేస్తలేవు. ఏమి ఎటు పోతుంది రాష్ట్రం? రాష్ట్రం ఎటు పోతుంది అసలు? ఈ స్థితిగతులు ఏంది? రాష్ట్రం ఎటు పోతుంది? ఈ స్థితిగతులు ఏంది? నవ్వినోడు ముంగట నగలపాలన్నట్టు ఏంది ఇదంతా? పక్క రాష్ట్రాల ముంగట ఇజ్జత్ తీసుకుంటున్నాం కదా రేవంత్ రెడ్డి గారు. అట్లీస్ట్ గా మినిస్టర్లు అన్న కొంచెం జర సోయికొచ్చి మాట్లాడండి, లేకపోతే వాళ్ళకి ఒక పని చేయండి. చిన్నపిల్లలు కదా, చెప్తున్నారు కదా, చెప్తున్న కూర్చోబెట్టి మనకు మైండ్కి ఎక్కపోతే ఏం చేస్తాము? ప్రిన్సిపల్ గారు ఏం చేస్తారు, ఒక క్లాస్ ఏర్పాటు చేసి వాళ్ళకు టీచింగ్ ఇప్పిస్తారు. అట్లా ప్రైవేట్ క్లాసులు అనమాట. సాయంత్రమే కానీ పొద్దున్నే కానీ మీరు కూడా ఒకసారి మీ మినిస్టర్లకు వచ్చేసి మంచిగా పొద్దున్న లేచి ఒక గంట సేపు క్లాసు పెట్టియండి. ఒక IAS తోటి మాట్లాడిపించి ఎట్లా మాట్లాడాలనేది కొంచెం నేర్పియండి సార్. వాటర్ నీళ్లు సండేలో వెబ్సైట్లో పనిచేస్తలేవు, ఇవన్నీ మాట్లాడి జర పరువు తీయకూడదు సార్, ఇజ్జత్ తీయకూడదు. పక్క రాష్ట్రంలో చూస్తే సిగ్గుపోతుంది సార్, మాకు రాష్ట్రం సిగ్గుపోతుంది. మీ దండం పెడతాం సార్, పని అయితే చేయరు జర. ఫస్ట్ వాళ్ళకి జర టీచింగ్ ఇప్పియరు, ఎట్లా మాట్లాడాలని ఇప్పియరు. ఇంకొక ప్రధాన వార్త వచ్చేసి కేసీఆర్ గుడి సూపర్, యాదగిరిగుట్ట ఆలయంపై ఉభయ సభ్యుల్లో ప్రశంసలు. కేసీఆర్ అభిలాషతో నిర్మాణం. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చెప్పిన మాట అది. అద్భుతంగా కట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్. కేసీఆర్ కృషిని మర్చిపోవడం బాధాకరం. MIM ఆలయాన్ని అభివృద్ధి చేసింది కేసీఆర్. మంత్రి సురేఖ గారు. గుట్టకు గొప్ప ప్రాచుర్యం. కాంగ్రెస్ సభ్యుడు శ్రీహరి గారు. ఆలయం నిర్మాణం వల్లే ఆదాయం. CPM కూనం నేని గారు. అంటే కేసీఆర్ గారు యాదగిరిగుట్ట ఏదైతే యాదాద్రిని కట్టిర్రు, ఆ యాదాద్రిని కట్టిర్రు, ఎంత బాగా కట్టిరో ప్రపంచం మొత్తం తెలుసు. అది దానికి కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే యాదాద్రి ఎందుకు మార్చేద్దాం, యాదగిరి గుట్ట. మన ఫస్ట్ యాక్చువల్ వచ్చేసి యాదగిరిగుట్టనే ఉండే. సార్ వచ్చి కొంచెం డెవలప్ చేసిన తర్వాత దాన్ని ఏం చేశారు, కేసీఆర్ గారు వచ్చి డెవలప్ చేసిన తర్వాత దాన్ని ఏం చేశారు అంటే యాదాద్రి అని చేశారు. మన రేవంత్ రెడ్డి గారు ఈగో దెబ్బతిన సీఎం కాగానే, అరే అట్లెట్లా నాకంటూ కొంచెం మీరు ఒక్క ఫోటో గమనించారో లేదో, వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు తొలినాళ్ళలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన యాదగిరిగుట్టకి వెళ్ళడం జరిగింది. మొత్తం విచిత్రంగా చూస్తున్నా యాదగిరిగుట్టని. ఇట్లా అది వీడియో క్లిప్ మీకు ప్లే చేసిన తర్వాత విచిత్రంగా చూస్తున్నారే, ఏం కట్టిండు బై కేసీఆర్, సూపర్ కట్టిండు ఇట్లా ఆయన మనసులో అనుకుంటూ చూస్తున్నా, బయటకు చెప్పాడు కదా ఆయన. ఎందుకంటే ఆయనేమో ప్రతిపక్ష నేతను అధికార పార్టీలు మెచ్చుకోదు కదా, అరే సూపర్ కట్టిండని చూసిండు. అర్థమవుతుందా? అంత పెద్ద అద్భుతం ఎట్లా చేయాలి, దీన్ని ఏం చేస్తే మళ్ళీ నా పేరు పడుతుంది, ఏదైనా ఒకటి గెలకాలి కదా. గెలకపోతే మనం ఎట్లా అదే అయిపోతాం, రేవంత్ రెడ్డి ఎట్లయితాం మనం గెలకాల్సిన కాన్సెప్ట్నే. ఆ కాన్సెప్ట్ కదా యాదగిరి గుట్ట అని మళ్ళీ పాత గుట్టకు తీసుకొచ్చి పెట్టాడు. అంటే కేసీఆర్ గారికి ఒక మాట మాట్లాడి ఆయన, కేసీఆర్ అనేది కూడా ఆనవాళ్ళు లేకుండా చేస్తాను. మాకు ఆనవాళ్ళు అంటే ఇది కాదు సార్. ఆనవాళ్ళు అంటే అర్థం ఏంటంటే గుట్టల పేరు మార్చుడు, TS ను TGగా చేసుడు, తెలంగాణ తల్లి విగ్రహం మార్చుడు, అది ఆనవాళ్ళు. అది తీయడం కాదు. ఆనవాళ్ళు అంటే ఏంటంటే కేసీఆర్ గారు చేసిన పథకాలే కానీ అభివృద్ధి కానీ దానికన్నా 1% ఎక్కువ చేయండి. ఇంకా ఇప్పుడు కేసీఆర్ గారు ఒక రైతు బంధు ప్రవేశపెట్టారు, అటువంటిది ఇంకొక మంచి పథకం ప్రవేశపెట్టండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే అవసరం అనుకుంటున్నామో ఆ అవసరాన్ని అనేది గుర్తించి తెలంగాణ ప్రజల మనసులో నిలబడి తప్ప కానీ మీరు అనవసరంగా వచ్చేసి కేసీఆర్ గుడి కడుతుందని పేరు మారుస్తాము, ఇవన్నీ వేస్ట్. అది ఎందుకంటే అది మీదేదో ఈగో ఫీలింగ్ పోయేసేదో చేస్తూ తప్ప కానీ రాష్ట్ర ప్రజానికానికి మాత్రం ఎటువంటి 1 NP కూడా ఉపయోగం లేని పనులే. ఇప్పటిదాకా మీరు 15 నెలల కాలంలో చేసింది కూడా ఏమయ్యా మీరు అంటే ఇదొక్కటే చేసారు క్లారిటీగా, ఎటువంటి పబ్లిక్ ఉపయోగం లేని పని చేసారు. అదొక్కటి మాత్రం కొంచెం మీరు ఆలోచన చేసుకోర్రి. కొత్తగా ట్రై చేయండి సార్. తెలంగాణ రాష్ట్రం గురించి పక్క రాష్ట్రాలు మాట్లాడుకోవాలి, దేశాలు ఖండాలు మాట్లాడుకోవాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఖండాలు దేశాల గురించి మాట్లాడుకున్నారు. హైలైట్ కాళేశ్వరం అంత పెద్ద ఎత్తిపోతలు అంటే మజా కాదు అది. ఎక్కడికైనా వాటర్ పోతే ఎంత హైట్కు తీసుకొచ్చింది కేసీఆర్ గారు, దాంతో ఎన్ని నీళ్లు నింపిరు అని చెప్పేసి ప్రపంచమే మాట్లాడుకుంది. మన ప్రధానమంత్రి మోడీ గారే మాట్లాడారు, మన పక్క రాష్ట్రం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. అనవసరంగా పోతున్న వాటర్ని కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి ఆ వాటర్ని నింపి మంచి పని చేస్తున్నారు. ఎందుకంటే మన మీదకి వచ్చిపోయినా కూడా సముద్రం కలిసేదని ఒక ముఖ్యమంత్రి గారు, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి గారు మాట్లాడారు.
అది అంత సోయి లేకుండా మనం ఉన్నాం. ఆ సోయి అది మనం మెచ్చుకోలేకపోతున్నాం కూడా మనం వాస్తవానికి. కాకపోతే మనోళ్ళ మనసు ఆగాక కేసీఆర్ ఇప్పుడు యాదగిరి గుట్ట యాదాద్రి ఎవరికి చూసినా కూడా కేసీఆర్ గుర్తుకొస్తారు. 100% అది 100% గుర్తుకొస్తారు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి అట్లున్నది అక్కడ. మన తెలంగాణ రాష్ట్రానికి కూడా వెంకటేశ్వర స్వామి లెక్క ఒక గుడి ఉండాలా అనే ఒక కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చి పెట్టిన చేసిన అభివృద్ధి చేసిన మన టెంపుల్ మన యాదాద్రి. అది ఇంకో వార్త, కేసీఆర్ పాలనలోనే సామాజిక న్యాయం, రేవంత్ మంత్రివర్గంలో లంబాడీలు ఉండొద్దా, నేను రేసులో ఉన్నా, కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్. రైట్, కాంగ్రెస్ లో వచ్చేది ఇంతవరకు లంబాడీలకు మినిస్టర్ ఇవ్వలేదని చెప్పేసి రేవంత్ మంత్రివర్గం లంబాడీలు కూడా తీసుకోవాలని చెప్పేసి కేసీఆర్ పాలనలో అంటే అప్పుడు మినిస్టర్స్ ఉండే కదా, మనకి ఇయ్యారా అని చెప్పేసి లంబాడీ సోదరులు కూడా మాట్లాడింది ఉన్నది. పార్టీ ఫిరాయించలే, కాంగ్రెస్ లో చేరలే, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సుప్రీంకోర్టులో కూడా మైపాలంటే అప్డేట్. అబ్బా సూపర్. ఇది అంటే ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారో దాంట్లోకి వచ్చేసి మన పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు ఆయన ఆల్రెడీ మనం చూస్తున్నాం, దాదాపు ఒక నెల నుంచి చూస్తున్నాం ఆయన ప్రవర్తన ఎట్లుందని చెప్పేసి. కేసీఆర్ ఫోటో ఆఫీస్ లో పెట్టుకున్నారు కేసీఆర్ గారిది, నేను దియ్యా కేసీఆర్ సార్ అంటే నాకు అబ్బాను దియ్యా అని చెప్పి మాట్లాడడం. ఇంకొకటి ఒక లాంగ్వేజ్ మనం మాట్లాడొద్దు కానీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే లవడాల పార్టీ అన్నట్టు మనం మాట్లాడొద్దు కానీ అట్లా ఆయన గూడెం మైపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఎవరో వీడియో తీసి పెట్టి చూడొచ్చు మీరు ఆల్రెడీ యూట్యూబ్లలో కూడా. లవడాల పార్టీ అట్లా ఇట్లా మాట్లాడడం అంత వ్యతిరేకత ఉన్నది. అంటే ఎందుకు గుంజుకున్నారు, ఎందుకు పోయారు అని అంటే ఏదైనా అభివృద్ధికి అభివృద్ధికి ఏమైనా అమౌంట్ ఇస్తామేమో పటాన్ చెరువుకి, ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చేమో ఈ గవర్నమెంట్ లో ఉన్నట్టు ఆలోచనతోటి పోయిరని మేము అనుకుంటున్నాము. మరి ఎంతవరకు అయినా పర్సనల్ గా పోయినా ఎట్లా పోయినా మైపాల్ రెడ్డి గారు తెలియదు కానీ ఇప్పటికైనా ఆయన సుప్రీంకోర్టులో గూడెం మైపాల్ రెడ్డి గారు అప్డేట్ అదే పెట్టి ఇప్పటికి నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కొనసాగుతున్నా. మీరు అన్నా అనుకున్నా మీరు గెలిచిందే కారు గుర్తుతో సార్, మీరు గెలిచిందే కేసీఆర్ గారి ప్రచారంతో, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధితోటి, కేసీఆర్ గారు పెట్టిన కారు. జర మెల్లగుంజన్న. ఇది ప్రధానమైన వార్తలు. ఇంకొకటి, నిరుద్యోగులే నోటిఫికేషన్లు వద్దన్నారట. అబ్బా సూపర్. ఎవరన్నా ఉద్యోగాలు ఇస్తా అంటే, అన్నం పెడతా అంటే ఎవరన్నా వద్దంటారా? ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తా అంటే ఎవరన్నా వద్దనేటోళ్ళు ఉన్నారా? ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు గమనించరు. ఎందుకంటే ఇక మరీ ఇనటోన్ కల్లా చెవుటోన్ కూడా శంఖ మోదినట్టు ఇనటోన్ కల్లా చెప్పుకుంటూ పోతే ఇది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది కరెక్ట్ కాదు. ఇది అసలు ఎవరంటారా అన్న బట్టేనా? నువ్వే సమాధానం చెప్పి. ఎవరంటే నిరుద్యోగులు నోటిఫికేషన్ వద్ద ఎవరు వద్దంటారు ఎప్పుడు? నిరుద్యోగులు అన్నం పెడతా అంటే కూడా తన్నుకుంటాడా కాళ్ళ కాడికి? ఇంత కూడా మీకు సోయి లేకుండా మాట్లాడతారు. యువ వికాసం ప్రారంభంలో బట్టి వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలు, బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి ఫోజుల, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా, జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీత, సర్కార్పై నిరుద్యోగుల మండిపాటు. ఇది కాన్సెప్ట్. అంటే వీళ్ళు ఒక ఎజెండా పెట్టుకుని వచ్చారు కదా ఎలక్షన్ టైంలో 2023లో. ప్రతి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పేసి ఒక ఎజెండా పెట్టుకుని ముంగట్టుకొచ్చిర్రు. 2 లక్షల ఉద్యోగాలు పక్కకు పెట్టు. మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటే 58 మేము వచ్చిన 15 నెలల్లో 58,000 ఉద్యోగాలు మేము గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చామని మాట్లాడుతున్నారు. సార్ వాస్తవానికి మీరు ఇచ్చింది 11,000 ఉద్యోగాలే. అదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు సొంతంగా మీ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లే కానీ మీరు ఇచ్చిన ఉద్యోగాలను 11,000 ఉద్యోగాలే. ఆ మిగతా ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో అది ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలే. జస్ట్ మీరు ఏం చేస్తే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి మీరు వచ్చి జాబ్ లో జాయిన్ కండి అని ఒక లెటర్ ఇచ్చిందే తప్ప దానికి 58 ఉద్యోగాలకు మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది మరీ ఘోరం. ఇది ఎవరైతే వద్దరో మీ మంత్రి గారు ఏం మాట్లాడుతున్న మాట, నిరుద్యోగులు అయితే ఎవరు వద్దన్నారు నోటిఫికేషన్. మీకు జాబులు ఇయ్యనీకి అయితలేదని చెప్పు. అనవసరంగా నిరుద్యోగం మీద నూకేస్తే ఏమొస్తుంది అన్న మీకు? అది కరెక్ట్ కాదు. మీకు ఏనికి చేతనైతలేదని చెప్పు ఓపెన్ గా. ఓపెన్ గా రవీంద్ర రెడ్డి గారు చెప్పారు కదా, రాష్ట్ర బడ్జెట్ లేదు ఏం లేదు, ప్రభుత్వ ఉద్యోగులకు మేము అప్పులు తీసుకొచ్చి తలిస్తామని చెప్పారు కదా డైరెక్ట్. అట్లనే మీరు కూడా చెప్పేశారు మాతో చేత కాదు, మేము ఇయ్యలేము, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇట్లా ఏమి ఇయ్యలేము, ఏదో పిచ్చోళ్ళని చేసాం, మనం గెలిపించారు, ఇక భరించురా నాయన మీరు భరించురా అని చెప్పేయండి. డైరెక్ట్ కాన్సెప్ట్ ఏముంది? మీ ముఖ్యమంత్రి చెప్పాక మీదేముంది సార్, మీరు కూడా చెప్పారు. ఇంకొక ప్రధాన వార్త వచ్చేసి మంత్రుల హడావిడి, మోటార్ల పీఠముడి, దేవాదుల ప్రాజెక్టు పంపింగ్ అబాసుపాలు, కేసీఆర్ ప్రాజెక్టు కాంగ్రెస్ సర్కార్ ఆత్రం, ట్రయల్ రన్ లేకుండానే ప్రారంభానికి రెడీ, సాఫ్ట్వేర్ బదులుగా మాన్యువల్ గా ఆన్ రన్ కాని దేవన్నపేట పంప్ హౌస్ మోటార్లు, అయ్యేదాకా రాజధానికి పోమన్న మంత్రులు. సూపర్. వరంగల్ నీట్ అతిథి గృహంలోనే మగ
ఎలాగైనా నీళ్లు పోయించాలని బుజ్జగింపు 2 రోజుల వరకు కష్టమేంటారు ఇంజనీర్లకు. అది పరిస్థితి. అంటే ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతున్నా కూడా దేవాదుల ప్రాజెక్టు పంపింగ్ అబాసపాలంటే ఓకే, అది ఎట్లా పంపింగ్ అనేది మనం వాటర్ ఎట్లా సోర్స్ అనేది చేయాలని ఒక ఆలోచన ఆ రోజు నుంచి ఉంటే ఈ రోజు పరిష్కారం దొరుకుతుండే. ఏమైపోయిందని అంటే మీరు ఎట్లుందంటే పరిస్థితి, ఇప్పుడు మీది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పుండు తలిగింది తర్వాత ఏం చేస్తావు, టీటీ ఇప్పించుకోవాలని ప్రయత్నం చేసుకుని టీటీ ఇప్పిస్తే ఏమైతుందంటే లోపల ఇన్ఫెక్షన్ కాకుండా ఆ పుండు అనేది పెద్దగా వేరొకటి ఉంటుంది. యాక్చువల్ పోతే అయితే ఏమైతుంది, చీటీ లేదు ఏం లేదు, మేము మాకు చాలా ఇమ్యూనిటీ ఉంటుంది బాడీకి, మేము మంచి అది అని చెప్పేసి కాన్సెప్ట్ మీద పోతారు చూసావా. అది పుండు పోయి లోపలికి పురుగు కొరికి లాస్ట్కి వస్తే ఏమవుతుంది, కాల్దేశ పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి మీరు తెచ్చుకుంటుంది అదే. ఈ 15 నెలల కాన్సెప్ట్ ముందే మీరు పోయి ఎక్కడెక్కడ మోటార్లు పోయి ఎక్కడెక్కడ ఏది పరిస్థితి, మేము వాటర్ ఎట్లా సప్లై చేసుకోవాలా, రైతులకు ఎట్లా మేము చెరువులు నింపాలని ఆ కాన్సెప్ట్ మీరు వచ్చిన రోజు నుంచే ఉండుంటే ఈ రోజు ఈ పరిస్థితి రాకపోతుండే కదా. మంత్రులే పోయి ఇక్కడ కూర్చొని ఇంత వరంగల్ నీట్ అతిథి గృహంలోనే మకాం అంటే అంత ఘోరమైన పరిస్థితి రావాల్సింది ఎవరు తెచ్చుకుర్రు? మీరే తెచ్చుకున్నారు. అది మీరే తెచ్చుకున్న పరిస్థితి అది. వాస్తవానికి ఇంకొకటి మన సాక్షి చూద్దామా. సాక్షి ఒక మనం భారతదేశమే కాదు మన ప్రపంచం మొత్తం గర్వించదగిన ఒక విషయం ఏంటంటే సునీత విలియమ్స్ గారు, అందరు ఏమంటారు, భూమిపైకి చేరిన అనంతరం అభివాదం చేస్తున్న సునీత విలియమ్స్. హ్యాట్స్ ఆఫ్ మేడం. ఎందుకంటే మీరు చేసిన ఈ ఘనత ప్రపంచానికి ఒక దిక్సూచి అయితే సునీత విలియమ్స్ అంటే మన భారతదేశం యొక్క బిడ్డ ఆమె. అంటే భారతదేశానికి సంబంధించిన ఆడవాళ్ళని ఒక భారతదేశానికి పేరు కూడా అంతగా ప్రతిబింబించేంత ప్రయత్నం చేసి సక్సెస్ అయినందుకు News9 టీవీ తరఫు నుంచి కూడా మేము కంగ్రాచులేషన్ చెప్తున్నాం మేడం. ఓకేనా, ఇది హైలైట్ చేద్దాం. సాయి ఇది హైలైట్ చేద్దాం. క్షేమంగా తిరిగి వచ్చిన సునీత 2 గంటల 17 గంటల భూమికి తిరిగి వచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. 2 గంటల 18 నిమిషాలు లీకేజీలు ఏమైనా ఉన్నాయని చెకింగ్ పూర్తయింది. 2 గంటల 35 నిమిషాల కక్ష నుంచి స్పేస్ క్రాఫ్ట్ విడిపడే ప్రక్రియ మొదలైంది. 2 గంటల 51 కక్ష నుంచి విడిపడే ప్రక్రియ పూర్తయి స్పేస్ క్రాఫ్ట్ కిందకు దిగడం మొదలైంది. 3 గంటల 10 నిమిషాలకు డ్రాగన్ ఫ్రీడమ్ మాడ్యూల్ భూవాతావరణం రణంలోకి ప్రవేశించింది. అత్యంత వేగంగా ప్రయాణిస్తుండటంతో స్పేస్ ఎక్స్ గ్రౌండ్ స్టేషన్ తో సిగ్నల్ కట్ అయింది. 3 గంటల 21 నిమిషాలకు సిగ్నల్ కలిసింది. 3 గంటల 26 నిమిషాలు భూమికి 5 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా పారాషూట్ తెచ్చుకున్నాయి. 3 గంటల 28 నిమిషాలకు డ్రాగన్ మాడ్యూల్ సముద్రంలో దిగింది. 4 గంటల 23 మాడ్యూల్ నుంచి సునీతను బయటకు తీసుకొచ్చి వచ్చారు. హ్యూస్టన్ లోని స్పేస్ సెంటర్ తరలించారు. అమెరికా ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగిన స్పేస్ ఎక్స్ట్రా డ్రాగన్ స్పేస్. ఇది ఒక మంచి గర్వించాల్సిన విషయం. ఇది ఒక మంచి న్యూస్. ఎందుకంటే భారతదేశం సంతతికి చెందిన సునీత విలియమ్స్ గారు ఒక మంచి భారతదేశానికి పేరును కూడా మాకు కూడా చాలా గర్వంగా ఉంది మేడం. హార్టీ కంగ్రాచులేషన్స్, మీరు మంచిగా తిరిగి వచ్చినందుకు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వార్తలతోటి రేపు మార్నింగ్ మనం కలుసుకుందాం. ఓకేనా సాయి టైం ఇది వెళ్దాం, మనం ఇద్దరం వెళ్దాం. చిన్నదాన్ని ఇట్లా తీసుకోండి, మనం వెళ్దాం. ఓకేనా?